హాయ్ గాయస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికీ. మీరు చూస్తున్నారు కనకబ్బాయి యూట్యూబ్ ఛానల్. నా పేరు డానీ అనమాట. సో ప్రజెంట్ నేను యాక్చువల్లీ యూట్యూబ్ రోస్టింగ్ కమ్యూనిటీకి చాలా దూరంగా ఉన్నాను. ఇదివరకు రోస్టింగ్ చేసేవాడిని, కంటెంట్ ట్రోల్స్ గట్టా చేసేవాడిని. దానివల్ల కొంతవరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. బట్ కానీ ఇప్పుడు రోస్టింగ్కి చాలా దూరంగా ఉన్నాను. అయితే సడన్గా మళ్ళీ అంటే రోస్టింగ్ రీఎంట్రీ ఇవ్వట్లేదు. ఇక్కడ ఒక విషయం జరిగింది. అదే కింగ్ చంద్రహాస్ యూట్యూబ్ ఛానల్ అనేది స్ట్రైక్స్ పడ్డది. అది 3 స్ట్రైక్స్ అనేది పడ్డది. యూట్యూబ్ మీద కొంతైనా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరికైనా తెలుసు, 3 స్ట్రైక్స్ వస్తే ఛానల్ ఎగిరిపోతుంది. కమ్యూనిటీ పోస్ట్ పెట్టడానికి ఛాన్స్ ఉండదు, ఎటువంటి పోస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి పోస్ట్ ఉండదు అనమాట. సో ఇది నాకు 1 అవర్ క్రితమే తెలిసింది యాక్చువల్లీ. అయితే ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగా జరిగింది. సో మీకు అందరికీ తెలుసో లేదో, నాకు బిహైండ్ ద ప్యానల్ ఏం జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే, విజ్జుగౌడ్ మీద స్ట్రైక్ నాన్ వెజ్ను తీస్తే అప్పుడు ఇక్కడ బయ్యాసన్ని యాదవ్ చంద్రహాస్ మీద 3 స్ట్రైకులు తీస్తాడు అని చెప్పడం జరిగింది. అంటే బిహైండ్ జరుగుతుంది. అయితే దీని గురించి కాంటాక్ట్ అవుతున్నారట. ఆల్రెడీ రీసెంట్గా 301 డైరీస్ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో టు బి సోన్ కొలిక్ వచ్చి ఉంది. విజ్జుగౌడ్ ఛానల్ మీద నాన్ వెజ్న స్ట్రైక్ చేశాడండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సారీ, కొంతమంది తెలుసు, మళ్ళీ అందరికీ తెలియదు. ఎందుకంటే విజ్జుగౌడ్ అఫీషియల్ చెప్పుకోలేదు. ఓకేనా, ఏ ఛానల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇది బిహైండ్ జరిగిందో ఎక్కడ జరిగిందో సంథింగ్ జరిగింది. తగ్గొస్తుంది. సో ఇదనమాట. సో నాకేంటంటే బిహైండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ జరిగితే నాకు మామూలుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇదివరకు రోస్టింగ్ కమ్యూనిటీ ఉండేవాడి కాబట్టి సో నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మామూలుగా తెలుస్తుంది, కాకపోతే ఇప్పుడు గంట పడుతుంది ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్, నా డీటెయిల్స్ రావాలంటే. సో బట్ నేను దూరంగా ఉంటున్నాను. ఈ రోస్టింగ్ కమ్యూనిటీ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ నేను అప్లోడ్ చేయట్లేదు. బట్ కానీ చంద్రహాస్ అనే యూట్యూబ్ కంటెంట్ క్రియేటరు అంటే నాకు ఎప్పుడు హెల్ప్ చేయలేదండి అతను. అలాగని నాకేమన్నా ఒక ఏంటది కమ్యూనిటీ పోస్ట్ ఎటువంటి హెల్ప్ చేయలేదు, ఎటువంటి సపోర్ట్ చేయలేదు. బట్ కానీ కంటెంట్ క్రియేటర్ పరంగా అయితే అతను చాలా మంచోడు. అంటే ఎటువంటి హేట్ రేట్ లేనటువంటి క్రియేటర్ అనమాట. అటువంటి పర్సన్కి ఇట్టి స్ట్రైకులు రావడం అనేది అంటే చాలా అంటే ఇబ్బంది కాదు, అదో రకంగా ఉంది యాక్చువల్లీ. దీని మీద సంపత్ గారు కూడా ఒకసారి మీద రెస్పాండ్ అయితే బెస్ట్. అంటే సంపత్ గారు నాకు బాగా తెలిసిన క్రియేటర్లో అవుతాను అనమాట. సో ఇది కానీ చెప్పాను కదా, ఇది చైన్ లింక్ లాంటిది యాక్చువల్లీ. అక్కడ దెబ్బ తీస్తేనే కానీ ఇక్కడ దెబ్బ పడదు అనమాట. కానీ కింగ్ చంద్రహాస్ ఛానల్ అయితే వచ్చేస్తుందండి, కంగారు పడదు, వచ్చేస్తుంది. కాకపోతే అదంతా నాన్ వెజ్న చేతుల్లో, నాన్ వెజ్నేమో పట్టుకున్నదే ఇదేంటది ఇదనమాట. నాకు తెలిసి అతను తీస్తాడో లేదో తెలియదు, కానీ అతను తీస్తే ఇక్కడ ఇతను కూడా తీస్తాడని డౌట్, తీసేస్తాడేమో అని అనుకుంటున్నాను నేను ప్రజెంట్. ఇది బయ్యాసన్ని యాదవ్. అట్ ద సేమ్ టైం బయ్యాసన్ని యాదవ్ కూడా వేరే ఆప్షన్స్ లేవు. ఎందుకంటే నాన్ వెజ్ను స్ట్రైక్ వేద్దామంటే నాన్ వెజ్ను వీడియోలను డిలీట్ చేసి కూర్చున్నాడు. ఓకేనా, తమ్నైల్లో అన్ని వీడియోలను డిలీట్ చేసి కూర్చున్నాడు. ఇప్పుడు విజ్జుగౌడ్ కూడా డిలీట్ చేద్దామని కుదరలేదు. విజ్జుగౌడ్ కూడా కష్టమే కదా స్ట్రైక్ వేయాలన్నా. ఆప్షన్ లేనప్పుడు ఎలా చేయాలి? ఇండైరెక్ట్గా అతని సపోర్టింగ్ పర్సన్స్తో యాక్టివ్ అవుతుందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం ఐక్యూ అన్నోళ్ళకైతే ఈ పార్టీకి తెలిసిపోయి ఉంటుంది ఎలా జరిగింది ఏంటి అనేది. సో నాకైతే అనిపిస్తుంది ఇది మ్యాటర్ అని. సో ఏంటి అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. ఓకేనా, అండ్ ఇది నార్మల్ వీడియో.